మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికాడ చౌడేశ్వరి అమ్మవారి గుడి కూడా డెకరేషన్ అయితే చాలా బాగుంది. అసలు మ్యాటర్ ఏంటంటే లాస్ట్ వీడియోలో దసరా పండుగకి అమ్మవారి శాలని ఎలా డెకరేషన్ చేశానో చూపించినా కదా. అదే వీడియోలో లాస్ట్ లో చెప్పినా కదా నేను మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికాడ చౌడేశ్వరి అమ్మవారి గుడి కూడా సేమ్ సేమ్ ఇలాగే డెకరేషన్ చేశారని. ఇంకా అక్కడికైతే వచ్చినాము చూసేదానికి. లాస్ట్ వీడియో ఇంకా ఎవరైనా చూడకుండా ఉంటే వెళ్ళి చూసేయండి, కింద లింక్ అయితే పెడతాను. ఇక్కడ కూడా డెకరేషన్ అయితే చాలా బాగుంది చూసేదానికి. దసరా పండుగ వచ్చినంటే చాలు 10 రోజుల పాటు అమ్మవారి శాలలో అమ్మవారికి ఎలా జరుగుతాయి పూజలు సేమ్ టు సేమ్ అలాగే జరుగుతాయంట పూజలు. ఈ అమ్మవారికి కూడా చాలా మంది జనాభా కూడా వస్తారు ఈ అమ్మవారి గుడికి. ఇక్కడ ఈ ఎంట్రన్స్ చూడండి ఎలా ఉన్నదో, ఏనుగులు తలకాయలు అయితే పెట్టాడు ఎంట్రన్స్. చాలా బాగుంది చూసేదానికి. ఒక్కసారి ఈ డెకరేషన్ చూడండి ఎలా ఉన్నదో. రెండు కలర్స్ క్లాత్లు ఉపయోగించి మంచిగా డిజైన్ చేసినారు. ఇప్పుడు ఇట్లా కదా చూసేదానికి ఈ డిజైన్ మొత్తం నైట్ అయితే ఇంకా బాగుంటదంట. ఈ క్లాత్ మొత్తం లైట్లు ఎగులుతాయంట. మా రాజంపేటలో ఈ 10 రోజులు దసరా పండుగ అయితే భలే జరుగుతుంది. అక్కడ అమ్మవారి జనాభా ఫుల్ గా ఉంటారు, ఇక్కడ ఈ అమ్మవారి గుళ్ళో జనాభా ఫుల్ గా ఉంటారు. అక్కడ అమ్మవారికి ఎలా జరుగుతాయి పూజలు, ఇక్కడ ఈ అమ్మవారికి కూడా అలాగే జరుగుతాయి పూజలు. జనాభా అయితే రాజంపేట చుట్టుపక్కల పల్లెటూరు నుంచి కూడా వస్తారు ఈ 10 రోజుల పాటు. అంత బాగా జరుగుతుంది దసరా పండుగ ఇక్కడ రాజంపేటలో. ఇంకా కాసేపు అదంతా పక్కన పెట్టేసి ఈ ఎంట్రన్స్ చూడండి ఎలా ఉన్నదో. అక్కడ అమ్మవారి చాలా బ్యాక్ సైడ్ ఏంటి ఎలా ఉన్నదో ఇది కూడా సేమ్ టు సేమ్ అలాగే ఉన్నది. ఎందుకంటే అక్కడ ఆ డెకరేషన్ చేసింది, ఇక్కడ ఈ డెకరేషన్ చేసింది ఇద్దరు ఒకటే కాబట్టి. కానీ ఈ డెకరేషన్ చూస్తా ఉంటే నిజంగా ఇటుకలతో గోడ కట్టినట్టే ఉన్నది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. ఈ వీడియో చూసే వాళ్ళు రాజంపేటలో ఉన్నా లేకపోతే రాజంపేట చుట్టుపక్కల ఉన్నా కూడా ఒకసారి వచ్చి విజిట్ చేయండి, మీకే తెలుస్తుంది ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయో. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఓకే మరి ఉంటాను.